హాయ్ అండి. వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కాపు మీద ఉన్నటువంటి పామాయిల్ తోట అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 10 ఎకరాలు అనమాట. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలైతే వస్తూ ఉన్నాయండి. ప్రస్తుతం ఈలింగ్ అయితే స్టార్ట్ అయింది ఈ తోటకి. 4 పలకలు సమానంగా ఉన్నటువంటి చైన్ అండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి. ఈ పామాయిల్తో పాటుగా దీంట్లో ఒక్క పంట కూడా వేయటం జరిగిందండి. ఇవి ఒక్క మొక్కలు అనమాట. ఈ పామాయిల్ తోట వయసు సుమారుగా 4 సంవత్సరాలండి. ఈ ఒక్క మొక్కల వయసు 2 సంవత్సరాలు అనమాట. పామాయిల్ అయితే ఈలింగ్ స్టార్ట్ అయిందండి. ఇక ఒక్క మొక్కలు వచ్చేసరికి ఇంకొక 1 ఇయర్లో క్రాప్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 2 పంటలు కలిసి ఉన్నటువంటి చైన్ అండి ఇది. చైన్ అయితే చాలా బాగుంటుంది. 4 పలకలు సమానంగా ఉంటుంది. చుట్టూ కూడా కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. ఇక సాయిల్ పరంగా చూసుకున్నట్లయితే కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. నెంబర్ 1 సాయిల్ అనమాట. ఈ బిట్లో మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయండి. అందులో ఇదొక బోర్ అండి. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. ఇది కాకుండా ఇంకా 2 బోర్లు ఉన్నాయి. మొత్తం 3 బోర్లు 3 సర్వీసులు అండి. బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉంటుంది. ఒకే లెవెల్ చదునుగా ఉంటుందండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎండింగ్లో రోడ్డు ఎలా ఉందో కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రతి చెట్టు మంచి గెలలైతే వేస్తుందండి. ఇక ఒక్క మొక్కలు అయితే 2 సంవత్సరాలు పూర్తయినాయని రైతు చెప్పారండి. ఇంకొక 1 ఇయర్ ఆల్మోస్ట్ కాపుకి అయితే వచ్చేస్తుందంట. ఇక రైతు చెప్తున్న ధర వచ్చేసరికి ఒక ఎకరానికి గాను 37 లక్షలు అయితే చెప్పారండి. అది కూడా నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడొచ్చు అని చెప్పారు. ఈ ఏరియాలో ఓన్లీ పామాయిల్ ఉన్నటువంటి తోటలే 35-36 లక్షలు చెప్తున్నారండి. దీంట్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పామాయిల్తో పాటు ఒక్క కూడా ఆల్మోస్ట్ కాపుకి అయితే వచ్చేసింది. 2 పంటలు ఉన్నటువంటి చైన్ అండి. మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి 2వ బోర్ అండి. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ వస్తాయి. ఇంకొక బోర్ ఉంటుంది. మొత్తం 3 బోర్లు అండి. తోట అయితే చాలా బాగుందండి. ఇక డాక్యుమెంట్ పరంగా చూసుకున్నట్లయితే క్లియర్ టైటిల్ అనమాట. ఇది కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ అండి. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఈ తోటనైతే కొనుక్కున్నారు గత 10 ఏళ్ల క్రితం అండి. కొనుక్కొని పామాయిల్ మొక్కలేసి ఒక్క మొక్కలేసి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. చైన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చైన్కి మొత్తం గ్రౌండ్ నుంచి 4 అంగుళాల పైప్ లైన్ అయితే వేసారండి. డ్రిప్పుల ధరగా పామాయిల్కి ఒక్క మొక్కలకి కంప్లీట్గా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు. కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉందండి దీంట్లో. చూడండి, ఒక్క మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. పామాయిల్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో, మొత్తం ఒకే లెవెల్ యూనిఫామ్గా ఉందండి. మీరు మ్యాక్సిమం వేరే చేలు చూస్తే ఒకటి తరుగ్గా ఒకటి మెరుగ్గా ఉంటుంది. ఈ తోట అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు, మంచిగా ఉందన్నమాట. ఈ బిట్టుకు పక్కనే అనుకుని 10 సంవత్సరాల వయసు గల పామాయిల్ తోట ఉందండి. ఒక ఎకరానికి 12 టన్నులు ఈలింగ్ అయితే వస్తుందంట. ఆ తోటలో రైతుతో మాట్లాడడం జరిగింది, పక్క రైతుతోటి. చాలా బాగుందని చెప్పేసి అన్నారు ఈ ఏరియాలో ఎక్కువ శాతం పామాయిల్ తోటలే ఉన్నాయండి. ఈ ఒక్క వరుస మాత్రమే ఒక్క మొక్కలు వేయలేదండి. రేపు ట్రాక్టర్ రావాలి వెళ్ళాలి కాబట్టి ఆ వరుసని గ్యాప్ వదిలేయడం జరిగిందనమాట. ఇక ఈ బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ చాట్రాయి మండలం అండి. నియర్ చాట్రాయి అండి. తార్ రోడ్ నుంచి సుమారుగా ఒక 500 నుంచి 600 మీటర్లు మాత్రం మట్టి రోడ్ అయితే ఉంటుంది. అది ఎనీ టైం కారు లారీ ఏదైనా వెళ్ళిపోతుందండి. దగ్గర 40 to 60 ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆ రోడ్ అనమాట. ఎనీ టైం మీకు ఏ వెహికల్ వేసుకుని వచ్చినా కూడా వచ్చేస్తుందండి. తార్ రోడ్ ఇక్కడ నుంచి సుమారుగా 500-600 మీటర్లు ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించగలరు. థ్యాంక్ యూ.